సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు గూఢచర్యం ఆరోపణలతో కటకటాల పాలయ్యాడు. యూట్యూబ్లో 11 లక్షల మంది సబ్స్క్రైబర్లు కలిగిన పంజాబ్ వాసి జస్బీర్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై గూఢచర్యం ఆరోపణలు నమోదయ్యాయి. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తూ గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై పంజాబ్ పోలీసులు జస్బీర్ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు. గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్ సంబంధాలున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. జస్బీర్ సింగ్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, ఎవరెవరితో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే విషయాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్స్ అందిస్తారు. చెప్పండి. గూఢచార్యం కేసులో ఇప్పటికే జ్యోతి మల్హోత్రా అనే మహిళని యూట్యూబర్ ని మనం అంటే పోలీసులు విచారణ అధికారులు దర్యాప్తు తీసుకోవడం జరిగింది. ఆమెను విచారిస్తారు. ఇప్పటికే పలుమార్లు విచారించడం జరిగింది. కీలకమైన సమాచారం పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రదాడికి ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా గూఢచర్యంగా పనిచేసి ఇక్కడ ఉన్న సమాచారాన్ని ఆమె చేరవేస్తున్నారనేది ఆమెపై అభియోగం. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బాగా లోతుగా విచారణ చేసిన నేపథ్యంలో పోలీసులు జస్బీర్ సింగ్ అనే ఒక యూట్యూబర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. లేటెస్ట్ గా 11 లక్షల మంది వ్యూవర్స్ కలిగినటువంటి సబ్స్క్రైబర్స్ కలిగినటువంటి ఈ జస్బీర్ సింగ్ అనే వ్యక్తి కూడా జ్యోతి మల్హోత్రాతో ఎవరైతే గూఢచార్యం చేసి అరెస్ట్ అయినటువంటి జ్యోతి మల్హోత్రాతో బాగా దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా జస్బీర్ సింగ్ పైన ఆరోపణలు ఉన్నాయి. అంటే అనుమానాలు ధృవీకరించడంతో, అనుమానాలు బలపడటంతో ఆమెని అంటే జస్బీర్ సింగ్ ని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి మల్హోత్రాకి ఇతనికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, గతంలో ఎన్నిసార్లు కలిశారు, ఎటువంటి సమాచారాన్ని షేర్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు కలిసి పాకిస్తాన్ కి ఎటువంటి సమాచారం అందించారు, ఇక్కడ భారత్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ గూఢచారాన్ని చేసి ట్రై చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో వారికి వీళ్ళు ఎటువంటి సమాచారం అందించారు అనే ప్రాస్పెక్ట్ లో చాలా బలంగా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జస్బీర్ సింగ్ లేటెస్ట్ గా అంటే ఈ గూఢచర్యం పహల్గామ్ ఒక దాడికి ముందు జరిగినటువంటి పరిణామాలని ఘటన జరిగిన తర్వాత కేసు చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి విచారణ అధికారులు జ్యోతి మల్హోత్రాని మొదట అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ఖచ్చితంగా గూఢచర్యాన్ని చేశారు. భారత్ లో సమాచారాన్ని ఖచ్చితంగా వాళ్ళకి అందించిన తర్వాతే ఆ విధంగా ఉగ్రదాడి జరిగింది. కొంతమంది అంటే వీళ్ళు సహకరించారు ఉగ్రదాడికి, జ్యోతి మల్హోత్రా అనే ఆ మహిళ సహకరించింది అనేది ప్రధాన అభియోగం. ఆ కేసుని ఇంకా లోతుగా విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా జస్బీర్ సింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇతని నుంచి ఎటువంటి సమాచారం తీసుకుంటారు ఏంటి, జ్యోతి మల్హోత్రాకి ఎన్నుకున్నటువంటి సంబంధం ఏంటి, గతంలో ఎవరెవరిని కలిశారు, ఈ యూట్యూబ్ అతను ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అందులో ఉన్నటువంటి కంటెంట్ ఎలాంటి కంటెంట్ ఉంది, ఆమె కూడా యూట్యూబరే కాబట్టి జ్యోతి మల్హోత్రా ఈ వీళ్ళిద్దరి మధ్య ఏంటి, ఎన్నిసార్లు కలిశారు, గతంలో ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, ఎటువంటి అంశాలని వీళ్ళు పక్క దేశానికి అంటే భారత్ లోకి వచ్చినటువంటి పాకిస్తాన్ గూఢచర్యం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి సమాచారం అందించారు, ఈ అంశాలు మొత్తాన్ని కూడా చాలా క్లోజ్ గా పోలీసులు మానిటర్ చేస్తున్నారు, అధికారులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఒక పెద్ద బ్రేక్ త్రూ గా భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆ కేసు సంబంధించి ఆమెని పలుమార్లు విచారించడం జరిగింది. తాజాగా లేటెస్ట్ గా జస్బీర్ సింగ్ ని అరెస్ట్ చేసి కూడా విచారణ చేస్తున్నారు. ఇతని దగ్గర నుంచి స్టేట్మెంట్ వస్తుంది ఏంటి, రిమాండ్ కు తీసుకుంటారా ఏంటి అనే అంశాలు కూడా తేలాల్సి ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకటేష్.